హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఏం జరిగింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ నెగ్గుతుందా? ఎస్, ఇది తన పాలనకు రిఫరెండమేనంటూ చాలా విస్పష్టంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆయన ఛాలెంజ్ని నెగ్గించుకుంటారా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? బీజేపీ చాలా బలంగా పుంజుకుంది. బీజేపీ 12 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని అప్పట్లో చెప్పిన కమలనాథులు ఈసారి పంతం నెగ్గించుకుంటారా? బీఆర్ఎస్, కమలం పార్టీ, బీఆర్ఎస్ ఈ పార్టీల మధ్య సఖ్యత కుదిరిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? గులాబీ పార్టీ ఏ స్థాయిలో సీట్లు సాధిస్తుంది? లేక మొత్తం క్రాస్ ఓటింగ్లో ఆ పార్టీ గల్లంతైందా? అసలు క్రాస్ ఓటింగ్ జరిగిందా? జరిగితే ఏ పార్టీకి జరిగింది? క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి జరిగిందా లేక బీజేపీకి జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలలో ఇదే టెన్షన్. తమకు ఓట్లు ఎక్కువ పోలయ్యాయా లేక ఆ పార్టీకి పోలయ్యాయా అంటూ కాంగ్రెస్ బీజేపీలు ఇప్పుడు గుబులుగా ఉన్నాయి, మదన పడుతున్నాయి, లెక్కలు వేసుకుంటున్నాయి. క్రాస్ ఓటింగ్. ఎస్, తెలంగాణలో క్రాస్ ఓటింగ్ జరిగింది. గులాబీ పార్టీ పూర్తిగా పలాయనవాదాన్ని స్వీకరించింది, పలాయనమైపోయింది. యుద్ధ రంగం నుంచి బార్డర్కు క్రాస్ అయిపోయింది. అంటే గులాబీ ఓట్లు వేరే పార్టీలకు క్రాస్ అయ్యాయి. ఖచ్చితంగా తెలంగాణలో పోలింగ్ సరళిని చూస్తే, వస్తున్న అంచనాలను చూస్తుంటే, మీడియాలో వస్తున్న వార్తలను చూస్తుంటే గులాబీ ఓట్లు క్రాస్ అయ్యాయి. ఆ పార్టీ తమ నేతలను రంగంలోకి దించి మరీ క్రాస్ ఓటింగ్ చేయించిందని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది నేతలు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేస్తే మరికొంతమంది కాంగ్రెస్కు కూడా చేయించారని సమాచారం వస్తుంది. నిజంగా గులాబీ ఓట్లు ఎవరికి పడ్డాయి? ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుంది? ఇప్పుడు తెలంగాణలో ఇవే లెక్కలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించి బీజేపీ కాంగ్రెస్లకు గుణపాఠం నేర్పనున్నామని తాజాగా కేటీఆర్ నిన్న ఒక ప్రకటన చేశారు. అయితే వాస్తవం ఏంటి? పోలింగ్ సరళి ఎలా కొనసాగింది? తెలంగాణలో వస్తున్న సమాచారం ప్రకారం, వస్తున్న అంచనాల ప్రకారం, విశ్లేషణల ప్రకారం గులాబీ పార్టీ గల్లంతైంది. ఆ పార్టీ క్యాడర్ క్రాస్ ఓటింగ్కు పాల్పడింది. అనేక ప్రాంతాల్లో గులాబీ నేతలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని పక్కా సమాచారాలు వస్తున్నాయి. పేపర్లలోనూ మీడియా రంగంలోనూ విశ్లేషణలు వస్తున్నాయి. అంటే గులాబీ ఓటర్లు వేరే పార్టీకి క్రాస్ అయ్యారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో గులాబీ నేతలు స్వయంగా దగ్గరుండి మరీ బీజేపీకి ఓటేయించినట్లు సమాచారం. బీజేపీని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేసినట్లు సమాచారం. దాదాపు 6 సీట్లలో క్రాస్ ఓటింగ్ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఈ 6 సీట్లు కాంగ్రెస్కు మైనస్ కావచ్చని కూడా అంచనాలు వస్తున్నాయి. అంటే గులాబీ నేతలు ఈ 6 సీట్లలో కాంగ్రెస్ను ఓడించేందుకు పూర్తిగా శాయశక్తులా కృషి చేశారని విశ్లేషణలు అందుతున్నాయి. అంటే గులాబీ ఈ 6 సీట్లలో బీజేపీకి పూర్తిగా దాసోహమైందని చెప్పొచ్చు. మరొక అంచనా కూడా వినిపిస్తోంది. గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీకి కూడా క్రాస్ ఓటింగ్ చేయించారట. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సఖ్యతగా ఉండాలని కోరుకుంటున్న కొంతమంది గులాబీ నేతలు తమ క్యాడర్ను కాంగ్రెస్ వైపు పనిచేసేలా మార్చారట. తమ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేలా చేశారంట. అంటే దీన్ని బట్టి గులాబీ పార్టీ ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్కు పూర్తిగా క్రాస్ అయిపోయాయి. అంటే ఓట్ల మళ్లింపు చాలా అద్భుతంగా జరిగింది. బీఆర్ఎస్ ఓట్ల మళ్లింపులో సక్సెస్ అయింది, కానీ ఓట్ల శాతాన్ని పెంచుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేదని అంచనాలు వస్తున్నాయి. మరి బీఆర్ఎస్ ఓట్లు ఏ పార్టీకి ఎక్కువ వచ్చాయి? కాంగ్రెస్కా, బీజేపీకా? క్రాస్ ఓటింగ్ జరిగిన మాట పక్కా నిజం, పక్కా వాస్తవం. అన్ని విశ్లేషణలు ఇవే చెప్తున్నాయి. గులాబీ పార్టీ యుద్ధ రంగంలోంచి పారిపోయిందని చాలా స్పష్టంగా క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి ఈ ఓట్లు, గులాబీ ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి? కాంగ్రెస్కా, బీజేపీకా? ఇప్పుడు తెలంగాణలో ఇదే టెన్షన్గా చర్చనీయాంశంగా మారింది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ తమకు బీఆర్ఎస్ నుంచి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా పనిచేశారు? ఎక్కడెక్కడ క్రాస్ ఓటింగ్ చేయించారంటూ లెక్కలు వేసుకుంటుంటే తెలంగాణ భవన్లో మాత్రం ఈ విషయంలో సంబరాలు జరుపుకుంటున్నట్టే ఉంది. తమ నేతలు
ఎక్కడెక్కడ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయించారనే విషయంలో తెలంగాణలో ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయట. ఇదే విషయం హాట్ టాపిక్గా ఉందంట. తెలంగాణ భవన్లో ఈ విషయమై అగ్రనేతలందరూ క్రాస్ ఓటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారట. తమ పార్టీ ఎక్కడ గెలుస్తుంది, ఎన్ని సీట్లు సాధిస్తుంది, ఎన్ని ఓట్లు సాధిస్తుందనే లెక్కలు వాళ్ళు చూసుకోవట్లేదట. తమ క్రాస్ ఓటింగ్, తమ కార్యకర్తలు ఎక్కడెక్కడ పలాయనమయ్యారు, ఎక్కడెక్కడ వేరే పార్టీలకు అనుకూలంగా పనిచేశారు, బీజేపీకి ఎంతమంది చేశారు, కాంగ్రెస్కి ఎవరైనా చేశారా, ఈ లెక్కలే ఇప్పుడు తెలంగాణ భవన్లో హాట్గా మారినాయట. మరి క్రాస్ ఓటింగ్ జరిగింది, బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది. అలా అనడం కంటే బీఆర్ఎస్ పూర్తిగా పలాయనవాదాన్ని స్వీకరించింది, తమ ఓట్లను వేరే పార్టీకి బదలాయింపు చేసింది. ముఖ్యంగా బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు బాగా క్రాస్ అయినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్తో సఖ్యంగా ఉండాలని కోరుకుంటున్న గులాబీ నేతలు తమ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి క్రాస్ చేశారట. ఈ క్రాసింగ్ వ్యవహారం, ఈ ఓట్ల మళ్లింపు, ఈ ఓట్ల బదలాయింపు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ నెగ్గుతుందా? ఇది ఆయన పాలనకు రిఫరెండం అంటూ ఆయన విసిరిన సవాల్ను ఆయన నెగ్గించుకుంటారా? 12 సీట్లు సాధిస్తామంటూ బీజేపీ చెప్తోంది. బీజేపీ సక్సెస్ అవుతుందా? కాంగ్రెస్ సక్సెస్ కావచ్చు, బీజేపీ సక్సెస్ కావచ్చు. కానీ వీరిద్దరికంటే ఓట్లు క్రాస్ చేయడంలో గులాబీ పార్టీ అద్భుతంగా సక్సెస్ అయింది.